చిత్రాలు. సుందరావనంలో ఒక రామచిలుక ఉండేది. అది చాలా మంచిది. ఒకరోజు సాయంత్రం వరకు ఎంత వెతికినా దానికి అస్సలు ఆహారం దొరకలేదు. పొద్దున్నే లేచి ఆహారం కోసం బయలుదేరింది. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు, ఒక పొద నుంచి ఇంకో పొదకు ఎగురుతూనే ఉంది. దాని రెక్కలు అలసిపోయాయి. కడుపులో ఆకలి మంటలు రేగుతున్నాయి. చీకటి పడుతుంది. ఆకలితో దాని ప్రాణం విలవిలలాడుతుంది. ఎక్కడా ఒక్క పండు కూడా కనిపించలేదు. సాధారణంగా ఎప్పుడూ ఆహారం దొరకని రోజు ఉండదు. కానీ ఈరోజు ఎందుకో దానికి ఏమీ దొరకలేదు. ఈరోజు రాత్రి ఆకలితోనే పడుకోవాలేమో అని అనుకుంది. అప్పటికే దాని ఆకలి తట్టుకోలేనంతగా పెరిగిపోయింది. అలా నిరాశగా ఎగురుతుండగా దానికి దూరంగా ఒక జామ చెట్టు కనిపించింది. ఆ చెట్టు నిండా ఆకులు, కొమ్మలు తప్ప పండ్లు ఏమీ లేవు. కానీ ఒక కొమ్మ చివర పచ్చగా పెద్దగా ఒక జామ పండు వేలాడుతుంది. ఆ పండును చూడగానే రామచిలుక దాన్ని తిందామనే లోపు అకస్మాత్తుగా ఒక పక్షి పిల్ల అరుపులు వినిపించాయి. ఏంటా అని చుట్టుపక్కలు చూసింది చిలుక. అంతలో దానికి పావురం పిల్లను ఎత్తుకుపోవడానికి వచ్చిన గద్ద కనిపించింది. గబుక్కున వెళ్ళి గద్ద నుంచి పావురాన్ని కాపాడింది చిలుక. పావురం తల్లి వచ్చేంత వరకు దాన్ని కాపలా కాసింది. కొద్దిసేపటికే పావురం తల్లి అక్కడికి వచ్చింది. తన పిల్లను చూసి సంతోషపడింది. చిలుకకు కృతజ్ఞతలు చెప్పింది. కాసేపటికి చిలుక మళ్ళీ జామ చెట్టు దగ్గరికి వచ్చింది. కానీ అక్కడ ఆ జామ పండు మాత్రం లేదు. అసలే ఆకలిగా ఉందంటే ఇప్పుడు ఉన్న యొక్క పండు కూడా పోయింది అని బాధపడింది. చాలా నిరాశగా తన గూడు దగ్గరికి చేరుకుంది. అంతకు ముందే మరో పిట్ట వచ్చి ఆ పండును కోసుకుంది. దాని కాల మధ్యలో పట్టుకొని ఎగురుతుండగా సరిగ్గా రామచిలుక ఉన్న చెట్టు కింద ఆ పండు జారిపడింది. అది చూసిన చిలుక వెంటనే తీసుకొని తినేసింది. పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై కూర్చొని ఇదంతా గమనిస్తున్న ఒక కోయిల దాని మనసులో ఇలా అనుకుంది. రామచిలుక పావురానికి చేసిన సహాయం ఊరికే పోలేదు. చాలాసేపు వెతికిన తర్వాత దొరికిన జామ పండు నోటికి అందినట్లే అంది జారిపోయింది. కానీ చివరికి ఆ పండే వచ్చి చిలుక దగ్గరికి చేరింది. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని బాధపడుతుంటారు చాలామంది. కానీ మనం నిజంగా కష్టపడితే, నిజాయితీగా ఉంటే, ఇతరులకు సహాయం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దానికి ఫలితం వస్తుంది. ఈ చిలుకను చూస్తే అది తెలుస్తుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. రామచిలుక నిస్వార్థంగా చేసిన సహాయానికి ప్రకృతి దానికి తగిన బహుమతి ఇచ్చింది. ఆ జామ పండు కేవలం దాని ఆకలిని తీర్చడమే కాదు, దాని మంచి మనసుకి లభించిన బహుమతిగా మారింది. అందుకే అంటారు, కష్టపడితేనే కాదు, మంచి మనసుతో ఉంటే కూడా అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని.